స్వామీజీ, నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. ఏంటంటే హ్యూమన్ ఎక్సలెన్స్ అనేది వర్డే కొంచెం కొత్తగా ఉంది. హ్యూమన్ చాలా ఎక్సలెన్స్ ఏంటి అసలు? ఫస్ట్ దాని మీనింగ్ మనం స్వామీజీ ఉపన్యాసంలోకి వెళ్లే ముందుగా ఫస్ట్ ఇది తెలుసుకుందాం. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మన సమాజంలో చూస్తున్నాం, భారతదేశంలో గత 20-30 సంవత్సరాల నుండి, ఉదాహరణకి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన సమయం నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక డిపార్ట్మెంట్ ఉండింది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు దాన్ని ఏం మార్చారు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్. అప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్, మన నరసింహరావు గారు కూడా ఉండేవారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఆ సమయంలో ఆయన ఒక ఉపన్యాసం ఇచ్చారు, నరసింహరావు గారు, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత. ఏమిటదంటే కొత్త పాలసీస్ తెచ్చుకున్నారు, ఎడ్యుకేషన్ రిఫార్మేషన్ తెచ్చుకున్నారు. అప్పుడు సైలెంట్గా ఆయన మాటలు, స్వయంగా చెప్పిన మాటలు ఇవి. వితౌట్ హర్టింగ్ ఎనీబడి మేమేం చేశామంటే, వివేకానంద ఒక మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, హ్యూమన్ ఎక్సలెన్స్ అనే పదం స్వామీజీ ఉపన్యాసాల్లో అది మనకు కనబడదు కరెక్ట్గా, హ్యూమన్ ఎక్సలెన్స్ అని. బట్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ గురించి స్వామి చాలా చెప్తారు. అక్కడి నుంచి ఒక మ్యాన్ మేకింగ్ అంటే మానుష్, హిందీలో చెప్తూ ఉంటారు, మానుష్, మానవులందరూ మానుష్. జో మన్ మే హుష్ హై ఓ మానుష్ హై. మనస్సులో ఆ ఒక స్పిరిట్, మనస్సులో ఉండే ఆ గొప్పతనం, మనస్సులో ఉండే పర్ఫెక్షన్ ఎప్పుడైతే పైకి తెస్తామో అప్పుడు ఆ వ్యక్తి ఎక్సలెంట్ అవుతాడు, ఆ ఆఫీసర్ ఎక్సలెంట్ అవుతాడు. చీపురు ఊడ్చే పని నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు ఎక్సలెన్స్ తీసుకురావాలి. ఎక్సలెన్స్ అంటే ఒక స్టాండర్డ్ కాదు, అది ఒక డిగ్రీ కాదు, ఏదో 6 రోజులు కోర్స్ చేసేసాం తర్వాత సర్టిఫికేట్ తీసుకుందాం, లేక ఎగ్జామ్ రాసి నేను ఎక్సలెంట్ అని చేయడానికి కాదు. ఇది వే ఆఫ్ లైఫ్. జీవితం నువ్వు ఏ విధంగా మన కూర్చునేది, మన వేషభూషణాలు, మన మాటలు, మన చేష్టలు, మన ఆలోచనలన్నీ ఒక హయ్యర్ లెవెల్కి తీసుకునే వెళ్ళే ఒక ఇది మా విద్యుత్ సంచారం లాంటిది. సో ఎక్సలెన్స్ ఎలా ఉండాలంటే, ఒక కవి, ఆంగ్ల కవి, అమెరికన్ రెవల్యూషనరీ లీడర్, ఆయన రాస్తాడు ఒక పోయంలో, నువ్వు బై ఛాన్స్ నీకేమైనా నీ వీధి ఊడ్చాలి అనే పని ఇస్తే ఎంత చక్కగా చేయాలి నువ్వు ఆ పనిని. వీధి ఊడ్చే పని జస్ట్ ఒక జిహెచ్ఎంసీ స్వీపర్ పని ఎంత చక్కగా ఊడవాలంటే, ద గాడ్స్ ఇన్ హెవెన్ విల్ షవర్ పెటల్స్ ఇన్ ద వే. ఆ వీధిలో దేవతలు కూడా పుష్పవృష్టి చేసి, ఆహా ఈ దేశంలో ఇంత చక్కగా ఊడ్చే ఒక ఇతను మనిషి ఉన్నాడు అని ప్రశంస చేయాలి, పొగడాలి. అంత పర్ఫెక్ట్గా ఊడ్చే పని తీసుకునేది ఎక్సలెన్స్. ఇది కేవలం ట్రైనింగ్ వల్ల వచ్చేది కాదు, లోపల నుంచి ప్రేరణ రావాలి, లోపల నుంచి వైబ్రేషన్స్ రావాలి. ఇది చక్కగా ఉండాలి, నీకు దానికి వేరే సెకండ్ ఆప్షన్ లేదు. అప్పుడు ఏమవుతుంది, మన ఆలోచన శక్తి, మన ఫీలింగ్స్, హెడ్ అండ్ హార్ట్ కాంబినేషన్ స్ట్రైట్గా పెడితే మనం ఏదైనా సాధించవచ్చు, ఎక్సలెన్స్ సాధించవచ్చు. ఎక్సలెన్స్ అంటే దైవత్వాన్ని బహిర్గతం చేసేది. దీన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఒక వాక్యం ట్రాన్స్లేషన్ చెప్పచ్చు, దైవీ సంపత్ అంటాడు, స్పిరిచువల్ వెల్త్. దాంట్లో అభయం, ఫియర్లెస్నెస్, తర్వాత మనశ్శాంతి, దయ, ఇలాంటి ఈ 24 గుణాలు కలిపితే ఒక దైవీ సంపత్. నీకు డబ్బు లేకపోయినా పర్లేదు, బ్యాంక్లో నీకు అకౌంట్ లేకపోయినా పర్లేదు, బట్ యు ఆర్ అన్ ఎక్సలెంట్ పర్సన్. ఎక్కడ వెళ్ళినా నీకు కూడా నీకు గౌరవం లభిస్తుంది, ఎక్కడ వెళ్ళినా నువ్వు నాయకత్వ లక్షణాలు నువ్వు లభించవచ్చు. కేవలం ఒక చేస్తేనే నీకు ఎక్సలెంట్, చేస్తే నీకు పదవి అని కాదు, నీలో గర్భితంగా ఉండే ఇది బయటికి తీసుకొస్తే యూ క్యాన్ బికమ్ ఎన్ ఎక్సలెంట్ పర్సన్. ఉదాహరణకి వివేకానంద తీసుకుందాం, లేక ఒక అబ్దుల్ కలాం తీసుకుందాం. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళకి ఏ ఉద్యోగం దొరికింది, ఈ కాలం మనం ప్రశ్నిస్తే అది మూర్ఖత్వం మనకి. బికాజ్ వాళ్ళు స్వాభావికంగా హోల్ థింగ్ వాళ్ళు క్రియేట్ చేశారు, ఒక ఫీల్డ్నే క్రియేట్ చేసుకున్నారు, ఒక వాళ్ళ లైఫే ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఈ హెడ్ అండ్ హార్ట్ అండ్ హ్యాండ్స్ కాంబినేషన్, వివేకానంద మాటల్లో చెప్తే 3H ఫార్ములాని వివేకానంద మాటికి చెప్తూ ఉంటారు. ఈ హెడ్ అంటే బాగా ఆలోచన శక్తి, కాన్సన్ట్రేషన్, దాంట్లో డిటర్మినేషన్ అంటే నిష్ఠత, ఏదైనా వస్తువు పట్టుకుంటే వదలకుండా దాన్ని జయించే ఒక ఇది ఉండాలి, నిబద్ధత ఉండాలి. తర్వాత దాని మనస్సులో కంప్లీట్ ప్రేమ ఉండాలి ఆ విషయం మీద. చదువుతున్నావా, ఆడుతున్నావా, వంట చేస్తున్నావా, డూ ఇట్ ఎక్సలెంట్లీ. ఇది రామకృష్ణుల దగ్గర వివేకానంద నేర్చుకున్నారు నరేంద్రుడిగా ఉన్నప్పుడు. రామకృష్ణులు ఎంత ఇదంటే, నువ్వు ఏ మనస్సుతో కాళీమాతను పూజిస్తున్నావో, ధ్యానిస్తున్నావో, అదే మనస్సుతో ఇంటి పనులు కూడా చేస్తున్నావు. అక్కడ వేరే మనస్సు కాదు, ఇక్కడ వేరే మనస్సు కాదు. ఈ కాలంలో ఏమైందంటే, మనం వివేకానంద దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ప్లస్ రామకృష్ణ పరమహంస దగ్గర నేర్చుకోవాల్సింది, ఈ పూజకిను మన పనికి ఒక పెద్ద గోడ కట్టేసాం. అది వేరు, ఇది వేరు. నువ్వు ఏమైనా అక్కడ పూజలు చేసుకోవచ్చు, తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఏమైనా పనులు చేసుకోవచ్చు, ఎవరైనా మోసం చేయొచ్చు. ఈ
ద్వంద్వం మనస్సులో ఉంటే అది ఎక్సలెంట్ అవ్వదు. అది పాలిటిక్స్కి తర్వాత అసూయలకి గురితీస్తుంది. ఎక్సలెంట్ అంటే నువ్వు అన్నింటిలోనూ ఆ దైవత్వాన్ని చూస్తున్నావు. చీపిరికట్టలోనూ నువ్వు పెద్ద మహా తీర్థయాత్రకు వెళ్ళినా కూడా అది అదే భావంతో చూస్తాం. ఈ టోటల్ అప్రోచ్ టు లైఫ్ స్వామీజీ దగ్గర మనం నేర్చుకోవచ్చు. అందుకే ముఖ్యంగా ఆయన కంప్యూటర్ ఎక్సలెన్స్ ఇప్పుడు విషయాలు మాట్లాడుకుంటారు అందరూ. కంప్యూటర్లో ఎక్సలెంట్గా ఉండాలి, చక్కగా ఉండాలి, ప్రోగ్రామింగ్ కరెక్ట్గా చేయాలి, గూగుల్లో ఇన్ఫోసిస్లో లేక మీ కెమెరామ్యాన్ ఎక్సలెంట్గా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తారు. ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చూపించండి ఒక్క హ్యూమన్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో, హైదరాబాద్లో కానీ ఎక్కడో. ఎన్నో కాలం తర్వాత ఈ జూబ్లీ హిల్స్లో మన మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రారంభించారు. అది ఎప్పుడు గత 10-12 సంవత్సరాల ముందు. ఈ విషయానికి వస్తే ఎడ్యుకేషన్, విద్యాభ్యాసం, మన సమాజంలో దేని గురించి ఆలోచించుకుంటారు? అక్షరాభ్యాసమా విద్యాభ్యాసమా? దీని గురించి ఒక చర్చ జరగాలి. వాట్ ఈజ్ అవర్ గోల్ ఆఫ్ సొసైటీ? ఇప్పుడు కంప్లీట్గా 70 సంవత్సరాలు అయినా కూడా వీఆర్ వర్కింగ్ ఫార్ అక్షరాభ్యాసం, నాట్ విద్యాభ్యాసం. విద్యాభ్యాసం అంటే ఈ హ్యూమన్ ఎక్సలెన్స్, ఈ వాల్యూస్, ఈ విలువలు, మన మంచితనం, గొప్పతనం, గాంభీర్యం, దైవత్వం, ఇవన్నీ ఒక వ్యక్తిలో ఫుల్ పర్సంటేజ్గా పెరుగుతూ ఉంటే దెన్ హీ ఆర్ షీ విల్ బికమ్ ఎక్సలెంట్. బట్ ఇప్పుడు టైం అంతా అక్షరాభ్యాసమే. స్కూల్లో ఎంతమంది వస్తున్నారు, స్కూల్లో ఏమి నేర్పిస్తున్నారు కాదు, ఎంతమంది వస్తున్నారు, తర్వాత మాట్లాడుకుంటున్నారు. ఈ రాజీవ్ గాంధీ ఏం చేశారు, గొప్పతనం ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్ని హ్యూమన్ రిసోర్సెస్లో కలిపేశారు. అందుకే ఇప్పుడు మంత్రి ఏమిటి, ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నాం కదా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అంటాం. అది చూడండి, పదం చూడండి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి. ప్రాబబ్లీ నరసింహరావు గారు చెప్పినట్లుగా వివేకానంద దగ్గర నుంచి నేర్చుకున్నారు. మానవ వనరుల అభివృద్ధి, మానవత, దీని అభివృద్ధి రావాలి, వికాసం అవ్వాలి. దాంట్లో శ్రేష్టత, ఎక్సలెంట్ అంటే శ్రేష్ఠ పురుషుడు, శ్రేష్ఠ వ్యక్తి, నాట్ మంచి వ్యక్తి, మంచిగా పనిచేస్తాడు, మంచిగా మాట్లాడతాడు, బట్ శ్రేష్టత అనేది ఒక అద్భుతమైన గుణం. అది హై లెవెల్స్ ఆఫ్ ఇది. సో ప్రజల్లో ఈ కంప్యూటర్ ఎక్సలెన్స్, బిజినెస్ ఎక్సలెన్స్, మెడికల్ ఎక్సలెన్స్తో పాటు ఈ హ్యూమన్ ఎక్సలెన్స్, ఈ మానవత్వం, మనుష్యత్వం, దైవత్వం, దాని గురించి కూడా మనం శిక్షణ ఇస్తూ ఉంటే ఎవరైనా సరే ఆ వ్యక్తి శ్రేష్ఠ వ్యక్తిగా తయారవుతాడు, దేశానికి మంచి భవిష్యత్తు తీసుకునే ఒక సామర్థ్యం అతనిలోకి వస్తుంది. ఓకే, అయితే వివేకానంద ఏం చెప్పారు హ్యూమన్ ఎక్సలెన్స్ గురించి? ఆయన ఎటువంటి సెంటెన్స్ మాట్లాడారు? ఆ మై ప్లాన్ ఆఫ్ క్యాంపెయిన్, మెడ్రాస్ ఫస్ట్ ఉపన్యాసం ఇచ్చారు కదా, నా ఉద్యమ ప్రణాళిక, దాంట్లోనే ఆ మాటలు వస్తాయి. మై ప్లాన్ ఈజ్ టు స్టార్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా టు ట్రైన్ అవర్ యంగ్ మెన్ యాజ్ ప్రీచర్స్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ అవర్ స్క్రిప్చర్స్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా. మెన్ దీస్ ఆర్ వాంటెడ్. చూడండి, ఈ ఎక్సలెన్స్కి క్వాలిటీస్ ఆయన ఇది చేస్తున్నారు. ఈ వ్యక్తికి ఇలాంటి బ్యాడ్జ్ ఉంటే హీఈస్ ఎక్సలెంట్. ఎలాంటి వ్యక్తి? మెన్ ఉండాలి, వ్యక్తులు ఉండాలి, తయారవ్వాలి, మానుష్. వాళ్ళకి ఏముండాలి? విగరస్, స్ట్రాంగ్, బిలీవింగ్ యంగ్ మెన్, సిన్సియర్ టు ద బ్యాక్ బోన్ ఆర్ వాంటెడ్. స్వామీజీ మాటలు కొన్నిసార్లు మనకి బాడీ లాంగ్వేజ్ గురించి మనకి నేర్పిస్తారు. వివేకానంద ఏం నేర్పిస్తారు? సిన్సియర్ టు ద బ్యాక్ బోన్, వెన్నెముక వరకు నీకు ఆ ఫెయిత్ ఉండాలి, ఆ సిన్సియరిటీ ఉండాలి, నిరాడంబరత్వం ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, చైల్డ్ లైక్ సింప్లిసిటీ ఉండాలి. వెన్నెముక ఎందుకు? మన బాడీలో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. వెన్నెముక కొంచెం నొప్పి వచ్చేసినా మనం లేవలేము, పడుకోలేము, తినలేము కూడా, విసుగ్గా ఉంటుంది జీవితం అంతా. ఎందుకంటే నొప్పి, విపరీతమైన నొప్పి, నరమండలాల నుంచి రేడియేషన్ వస్తూ ఉంటుంది. ఆ సిన్సియర్ టు ద బ్యాక్ బోన్ అంత ఇంపార్టెంట్ అనమాట. నీ ఎవరైనా లీడర్ కావాలి అనుకుంటే. అందుకే స్వామీజీ అంటారు, యంగ్, స్ట్రాంగ్, విగరస్, బిలీవింగ్ యంగ్ మెన్, నమ్మకం ఉండే వ్యక్తులు కావాలి. విగరస్ మీన్స్ ఒక వేగం, ఒక సైనికుడిలాగా, ఒక స్పోర్ట్స్ మ్యాన్ లాగా. స్పోర్ట్స్ మ్యాన్ బద్ధకంగా ఉంటే ఎలాగ పరిగెడతాడు? క్రికెట్ కానీ మీరు అథ్లెటిక్స్ కానీ తీసుకుంటే ఆ విగరస్, స్వామీజీ కావాల్సిన విగరస్. ఫుట్బాల్లో మెల్లిమెల్లిగా ఆడుతూ ఉంటే నీ రాష్ట్రం, నీ రాజ్యమో, నీ టీం ఎగిరిపోతుంది. నిమిషానికి ఒక గోల్ కొడతారు. నువ్వు విగరస్గా అటాక్ చేస్తూ ఉండాలి, వేగంగా ఆ స్పీడ్ మెయింటైన్ చేసుకొని, కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. చూడండి, ఈ 5-6 క్వాలిటీస్ కలిపితే ఆ వ్యక్తి ఎక్సలెంట్ పర్సన్. ఎడ్యుకేషన్ ఉండొచ్చు, పెద్ద డిగ్రీలు ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, పెద్ద భవనాలు ఉండొచ్చు, బట్ అతనికి సిన్సియరిటీ ఉందా? అతనిలో ఆ ఒక బిలీఫ్ ఉందా? నమ్మకం ఉందా? ఆ విశ్వాసం ఉందా? తర్వాత స్వామీజీ అనేది ఏమిటి? యంగ్, యవ్వనంలో. స్వామీజీ ముందు నుంచి ఆయనే యవ్వనంలో ఉండేవారు, 35-30 ఇయర్స్లో చెప్పిన మాటలన్నీ. సో హీ ఎక్స్పెక్టెడ్ యంగర్ జనరేషన్ని
పైకి తీసుకురావాలి. అది భారత మాతకి చాలా సంతోషం అవుతుంది, తన బిడ్డలు పైకి వస్తున్నారని చాలా ఇదవుతుంది. ఈ విధంగా ఒక ఇన్స్టిట్యూషన్ ప్రారంభించాలి అని స్వామీజీ ప్లాన్ ఉండింది. ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా వచ్చే మనుష్యులు, మా వ్యక్తులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ భారతదేశ నలుమూలలకు వెళ్తారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి నార్త్ ఈస్ట్ వరకు, ఈ నలుమూలలు అన్ని డైరెక్షన్స్ తిరుగుతారు, మంచి విషయాలు పంచుకుంటారు, చెప్తారు, ఉపదేశాలు చేస్తారు. వీళ్ళ ద్వారా ట్రైనింగ్ పేద ప్రజలకు దొరుకుతుంది. ఇంకా రామకృష్ణ మఠం ప్రారంభించలేదు. ఎప్పుడైతే ఈ ఉత్సాహం చూసారో స్వామీజీ హృదయంలోంచి ఆ బ్లూ ప్రింట్స్ ఇస్తున్నారు మనందరికీ. ఇది ఈ ఉపన్యాసం ఒకటి ఇంగ్లీష్లో అయితే ఒరిజినల్ ఆయన చదివింది, ఆయన ఉపదేశం ఇచ్చింది, లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా. తెలుగులో అయితే మేము ఏం పబ్లిష్ చేసామంటే సందేశ తరంగిణి, ఒక తరంగం లాంటి ఒక సందేశం వివేకానంద మాటల్లో ఇస్తారు. అది కంప్లీట్ అనువాదం. ఫీల్ మనకు తెలుస్తుంది, వైబ్రేషన్ రాసే వాళ్ళ ఫీల్ ని అందులో వ్యక్తపరుస్తారు కాబట్టి కొంచెం మిస్ కావచ్చు, కొన్ని లాంగ్వేజ్ కొంచెం మారచ్చు. అందుకే మా సలహా ఏమిటంటే ఎవరైనా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేక వాళ్ళు ఎవరైనా మంచిగా మాట్లాడాలని ఇష్టం ఉన్న వాళ్ళకి స్వామీజీని చదివితే చాలు. ఈ ఉపన్యాస పుస్తకం స్వామీజీ ఇండియన్ లెక్చర్స్ ఇవి 4-5 రకాలుగా స్వామీజీ ఉపన్యాసాలని మనం అర్థం చేసుకోవచ్చు, మనం నేర్చుకోవచ్చు. ఒకటి యోగా ఉపన్యాసాలు, కర్మజ్ఞాన భక్తి రాజయోగ అమెరికా లండన్లో ఇచ్చింది, నేర్పించారు. ఇది కేవలం లెక్చర్స్ కాదు, ఒక 25 మంది 50 మంది కూర్చోబెట్టి క్లాస్ రూమ్ లాగా కూర్చొని ఒక ఉపాధ్యాయుడు చెప్పినట్లు నేర్పించారు. అది వెరీ క్లియర్ ప్రాక్టీసెస్. ఈ 25 ఉపన్యాసాలు భారత ఉద్యమానికి, భారత పునర్నిర్మాణానికి, భారత స్వాతంత్ర్యానికి తెచ్చిన ఉపన్యాసాలు ఇవి. ఇదే ఒక టెక్స్ట్ బుక్ అవ్వాలి మన స్కూల్ కాలేజీల్లో వితౌట్ ఎనీ హెసిటేషన్. దీంట్లో కొన్ని విషయాలు స్వామీజీది కొంతమంది నచ్చపోవచ్చు, ధర్మం గురించి, మతం గురించి, హిందుత్వాన్ని గురించి. ఇది స్వామీజీ ఆ ఉద్దేశంతో ఎక్కడా పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు. ఇవి చేస్తే దిస్ విల్ బీ ద ప్రూఫ్. ఆయన ఛాలెంజ్ చేస్తారు కూడా. తర్వాత ఈ ఉపన్యాసాలు చదివి ఎంతోమంది స్వాతంత్ర్యానికి వాళ్ళు త్యాగం చేశారు. ఈ ఉపన్యాసాలు చదివి మహాత్మా గాంధీ రెడీ అయ్యారు. ఈ ఉపన్యాసాలు చదివి ఈవెన్ సుభాష్ చంద్రబోస్ కానీ వేరే ఆ టైంలో పటేల్, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఉపన్యాసాల చేత ఆకర్షించబడ్డారు. ఒకళ్ళిద్దరు కాదు, వేలాది మంది, హోల్ నేషన్ అలా రైజ్ అయిపోయింది, జాగృతం అయిపోయింది. ఈ ఒక మై ప్లాన్ ఆఫ్ క్యాంపెయిన్ ఉపన్యాసం ఒకటే చాలు. ఈ 4 ఇంకా ఉపన్యాసాలు తీసుకుంటే మనం ఇంకా 4 భారతదేశాలను సృష్టించవచ్చు. అంత డీప్గా వెళ్ళారు స్వామీజీ. సైకాలజీ ఉపయోగిస్తారు దాంట్లో, ఈ పాలిటిక్స్ ఉపయోగిస్తారు, ఎకనామిక్ రిఫర్మేషన్, ఆర్థికంగా ఎలాగ దేశం అభివృద్ధి పొందాలి, ఇండియన్ ఫారెన్ పాలసీ ఎలాగ ఉండాలి. బికాజ్ ఆ సమయంలో ఈ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ స్లేవరీ, అది కూడా చూశారు. వాళ్ళు ఎందుకు మనల్ని పట్టుకొని ఉన్నారు, మన గొంతు ఎందుకు పట్టుకొని ఉన్నారు, వాళ్ళ బూట్ కాల్ కింద ఎందుకు పెట్టారు, మన రిఫర్మేషన్ మన ఇది సరిగ్గా లేదు. సో వి ఫౌండ్ వాళ్ళు గొర్రెల్లాగా మనల్ని ట్రీట్ చేశారు. ఇవన్నీ కూడా ఆయన ఉపన్యాసాలు ప్రతి ఒక్కటి వదలకుండా 5 ఉపన్యాసాలు మెడ్రాస్ ఉపన్యాసాలు అంటాం. అది ప్రత్యేకమైన సందేశం, అది ప్రత్యేకమైన, అది గొప్ప మహాశక్తి. అది మా ఆదర్శం స్వామీజీ ఇస్తారు. ఈ చిన్న చిన్న పుస్తకాల్లో వివేకానంద కొటేషన్స్ అని కొన్ని పుస్తకాలు ఉంటాయి, అవన్నీ 5 ఉపన్యాసాల నుంచి వచ్చింది. ఇక్కడ అందుకే ప్రజలకు ఏం కావాలంటే ఇప్పుడు స్వామీజీని సరిగా అర్థం చేసుకోవాలంటే ఆ కొటేషన్ చదివి అంతే అని అనుకుంటారు, కాదు, దాని ముందేం చెప్పారు, దాని తర్వాత ఏం చెప్పారు కూడా చదవాలి. అది చదవరు, అప్పుడే దాని కరెక్ట్ మీనింగ్ అనేది తెలుస్తుంది. ఉదాహరణకి ఒక చిన్న డౌట్ నేను ఎన్నోసార్లు నాకు ఎదురవుతుంది. ఏమిటంటే స్వామీజీ అంటారు, నీ కండరాలు పెంచుకో, నీ నర్వస్ స్ట్రెంగ్త్ పెంచుకో, ఫుట్బాల్ ఆడి పెంచుకో, భగవద్గీత చదివితే నువ్వు అంత పెంచుకోలేవు అన్న మాట మాత్రమే తీసుకొని ప్రజలు భగవద్గీత చదవడం మానేశారు. దాని తర్వాత స్వామీజీ అన్నారు, యూ కెన్ అండర్స్టాండ్ ద గీత బెటర్ విత్ యువర్ మజిల్ స్ట్రాంగ్. నువ్వు వ్యాయామం చేసి తర్వాత భగవద్గీత చదువు, వ్యాయామం చేయి తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతావు, భగవద్గీత చదవకపోయినా పర్లేదు అన్న మాట ఫస్ట్ సెంటెన్స్. తర్వాత నువ్వు భగవద్గీతను ఎక్కువ అర్థం చేసుకునే మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది, నువ్వు ధ్యానం చేసే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో స్వామీజీ అంటారు ఒక సన్నివేశంలో ఒక విషయం పారాగ్రాఫ్లో, ఆర్ యూ స్ట్రాంగ్, నీకు అసలు బలం ఉందా అంటే ఏమంటారు, మనం అందరం మంచి వాళ్ళమే బట్ మనకు బలం లేదు. అద్భుతమైన వాక్యాలు ఉపయోగిస్తారు. ఒక వ్యక్తికి మన వీక్నెస్ ఎలాగుంది అని కొంచెం బిట్టర్గా ఉంటుంది విన్న వాళ్ళకి, తమాష కూడా ఉంది. ఏమంటారు స్వామీజీ, మీరందరూ మెడ్రాస్లో ఏమైంది మీ అందరికీను, ముస్టాచ్డ్ బేబీస్ అనే పదం ఉపయోగిస్తారు. బాడీ పెరిగింది, వయసు కూడా పెరిగింది, బట్ మన బుద్ధి పెరగటం లేదు.
ముస్టాచ్డ్ బేబీ, అంతే బాల అవస్థ, చిన్న వయసులాగే ఉండిపోయారు మీరందరూ. విశ్వాన్ని చూడలేదు, జగత్తుని చూడలేదు. మనం చర్చించుకున్నాం నూతులో కప్పలాగా. నువ్వు ఇంతే అనుకోండి, నీ మెడ్రాస్ ఇంత, నీ కలకత్తా ఎంత, నీ హైదరాబాద్ ఎంత అనుకుంటే ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఎ యూనివర్సల్ గ్లోబ్. ఆ వసుదైవ కుటుంబ భావంతో నువ్వు ఆలోచించాలి. కానీ అప్పుడు స్వామీజీ అంటారు, నీకు అసలు బలం ఉందా, నీకు ఒక పని చేయగలవా, చక్కగా నువ్వు వ్యవసాయం చేయగలవా? ఒక అబ్బాయి ధ్యానం చేస్తూ నిద్రపోతూ ఉంటాడు, స్వామీజీ చూస్తారు అది. ముందు అతను లేపి, ధ్యానం నుంచి లేపి పొలం దున్నమనండి, కొంచెం దేశానికి ఏమైనా చేయమనండి. అలాంటి ప్రసంగాలు స్వామీజీది. ఈ రజోగుణం జాగృతం చేసే ఉపన్యాసాలు వివేకానంద, ఎస్పెషలీ ఈ మెడ్రాస్ ఉపన్యాసాలు. ఎందుకంటే తమో గుణంలో, ఆ బద్ధకంలో మునిగిపోయిన దేశాన్ని స్వామీజీ శ్రమించి పైకి తీసుకొచ్చారు. యాక్టివిటీయే లేదు ఇంకా. దాని తర్వాత సత్వగుణం, ధ్యానం, యోగా. ఫస్ట్ లేవయ్యా, నీ ఇల్లు మండుతుంది, నువ్వు పడుకొని ఉన్నావు, నా పక్కిళ్ళు మండుతున్నట్లుగా. ఏమిటిది నీ అంత బద్ధకమా? నీ తల్లి గురించి నువ్వు ఆలోచించవా? ఇంతేనా నీ ఇదని స్వామీజీ ఆయన ఉపన్యాసాన్ని పొడిగిస్తారు. ఓకే. ఈ ఉపన్యాసాలను ఇంకా గొప్ప లాస్ట్ దీనికి వచ్చేటప్పటికి ఇది నాకు చాలా ఇష్టమైన ఈ మాటలు అవి స్వామీజీది. లీడర్షిప్ గురించి చాలామంది మాట్లాడుకుంటారు. ఈ స్వామీజీ లీడర్షిప్ గురించి చర్చించుకోవాలి. నాట్ జస్ట్ ఏదో వెస్ట్రన్ లీడర్షిప్ లేక ఏదో మేనేజ్మెంట్ లీడర్షిప్ కాదు, ఈ స్పిరిచువల్ లీడర్షిప్ గురించి కూడా చెప్తారు. బికాజ్ ఈ వాజ్ లైక్ ఎ లీడర్. లీడర్షిప్ అనే ఇంగ్లీష్ పదానికి స్వామీజీ ఈ మద్రాస్ ఉపన్యాసం మై ప్లాన్ ఆఫ్ క్యాంపెయిన్ లాస్ట్లోనే భారతదేశానికి పెద్ద ఓడలా కంపేర్ చేస్తారు. అదే లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. దిస్ నేషనల్ షిప్, మై కంట్రీమెన్, మై ఫ్రెండ్స్, మై చిల్డ్రన్, దిస్ నేషనల్ షిప్. సో పెద్ద ఓడ, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి, ఈ ఒడ్డు నుంచి ఒడ్డుకి వేలాది సంవత్సరాల నుండి అది పనిచేసింది. మీ తప్పు వల్ల లేక మీ ముత్తాతల తప్పు వల్ల అది కొన్ని రంధ్రాలు ఏర్పడింది ఓడలో. నీళ్ళు చేస్తున్నాయి లోపలికి, ఓడ మునిగిపోతూ ఉంది. మనం అందరం దాంట్లో ప్యాసింజర్స్. ఏం చేస్తాం ఇప్పుడు? ఓడని తిడతామా, ఫైటింగ్ చేసుకుంటామా? ఈ కులం ఆ కులం అని మనం ఫైటింగ్ చేసుకొని ఆ ఓడని మనం నాశనం చేసేద్దామా? లేదు. మనం అందరం మన హృదయాన్ని, మన బుద్ధిని ఉపయోగించుకొని ఆ రంధ్రాల్ని పూడ్చుకోవాలి. పూడ్చుకుంటే మళ్ళా ఉన్న నీళ్ళని బయటికి తర్వాత ఇద్దాం. ఫస్ట్ మన పని ఏమిటి? భారతదేశాన్ని రక్షించడం, తల్లిని రక్షించడం, ఈ ఓడను రక్షించడం. అటువైపు ఏముంది? అటువైపు ఒడ్డులో ఆనందం, నిత్యానందం, మహానందం. మీ పూర్వీకులందరూ అటువైపు చేరారు, ఇటువైపు టెన్షన్, బాధ. బట్ ఈ ఓడ అంత త్యాగం చేసింది. నువ్వేం చేస్తున్నావు? ఈ ఓడని వదిలేసి వెళ్ళిపోతున్నారు అందరూ. తర్వాత ఈ ఓడని తిడుతున్నారు. స్వామీజీ భాషలో అలాగే, ఆర్ యూ కండమింగ్, క్రిటిసైజింగ్, కర్సింగ్, శపిస్తున్నారు తల్లిని, ఈ ఓడని. ఇంత పని చేసింది, మీకు కొంచెం కూడా అర్థం కావట్లేదా? నా మాటలు వినండి, నేను అనుభవంతో చెప్తున్నానని కూడా కన్నీళ్ళు కారుస్తారు, ఆహ్వానిస్తారు. తర్వాత లాస్ట్లో అంటారు, నన్ను పిచ్చివాడు, తర్వాత నువ్వు చెప్పేదంతా వ్యర్థం, నీ వాల్యూ లేదు నీ దాంట్లో, నన్ను తన్ని బయటికి పంపించినా కూడా మళ్ళీ తిరిగి వచ్చి ప్రేమతో చెప్తాను, మనందరం మునిగిపోతున్నాం, మీతో నేను మునగడానికి రెడీగా ఉన్నాను, నేను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను. బట్ తల్లిని ఎప్పుడు దూషించకండి, మా తల్లిని ఎప్పుడు దూషించకండి. వేలాది సంవత్సరాల నుంచి వచ్చిన మహా తల్లి ఇది, సాక్రిఫైస్. ఈ తల్లికి ఫ్యూచర్ ఎంతో ఉంది. మన ఓడని ఇదైన రంధ్రాలన్నీ చేయాలి, పూడ్చిపెట్టాలి. అప్పుడు భారతదేశం మళ్ళీ జాగృతం అవుతుందని ఆ 2.5 గంటల ఉపన్యాసాన్ని ఎండ్ చేస్తారు స్వామీజీ. ఇది మై ప్లాన్ ఆఫ్ క్యాంపెయిన్ ప్రారంభమైన. అంటే విన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ ఉపన్యాసం విని ఎంతమంది దాంట్లోంచి ఉత్తేజం పొందారు? ఇంకా నంబర్ కావాలంటే అది అసంఖ్యం. ఎంత వేలాది మంది విన్నారు కదా ఉపన్యాసాలు. ప్రతి ఒక్కళ్ళలోనూ నాతో మాట్లాడుతున్నారు, మన ఇద్దరు మాట్లాడుకున్నట్లుగా నాతో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అంత ప్రేమ ప్రతి ఒక్కళ్ళని జల్లారు. 5,000 మంది పైన ఉపన్యాసం విన్నారు. విక్టోరియా హాల్ ఇదైపోయింది, కంపించింది. ఆ విక్టోరియా హాల్ ఇప్పుడు కూడా అది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు రక్షించారు, దాన్ని హెరిటేజ్ బిల్డింగ్గా చేశారు. దాంట్లో గాంధీజీ గారు, సర్దార్ పటేల్ గారు, రాజగోపాలాచారి, వీళ్ళందరూ దేశ నాయకులందరూ ఉపన్యాసం చేసిన ఒక మహా హాల్ అది, విక్టోరియా హాల్ మెడ్రాస్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. నేను వెళ్ళి చూశాను దాన్ని. చూస్తే మనకి ఇదవుతుంది, ఏ విధంగా ఆర్ట్ ఇన్స్టిట్యూట్ చికాగోలో స్వామీజీ ఉపన్యాసం చేశారో అది ఇప్పుడు కూడా ఒక అబ్బాయి చెప్పాడు మన ఎపిసోడ్లో. అక్కడ వెళితే రోమాంచం అవుతుంది, చాలా ఆనందం అవుతుంది, పులకితం అవుతుందని. ఆ హాల్కి తెలిస్తే వైబ్రేషన్స్,
వివేకానంద ఈ సభలో నుంచి ఈ మేడ నుంచే ఈ స్టేజ్ నుంచే ఉపన్యాసం ఇచ్చారు. తెలీదు మన పూర్వజన్మలో అక్కడ ఉన్నామో లేదో అని. ఇప్పటికీ చాలా హాల్స్లో అది ఫీల్ అవుతారు కదా, Feel వెళ్ళిన అవుతారు. వాళ్ళ ఆ వైబ్రేషన్స్, ఆ డివినిటీ అంతా కూడా. ఆయన ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు అన్ని ప్లేసెస్ చాలా డివైన్గా ఉండిపోయింది. బికాజ్ కేవలం ఆయన ఒక సన్యాసి, ఒక సంస్కర్తనో, ఒక దేశ నాయకుడిలాగా కాదు. ఈ వాజ్ ఎ స్పిరిచువల్ సేజ్, ఒక ఋషిలాగా వచ్చిన ఋషుల సహనాభవతు సహనోభునక్తు మాట్లాడుకుంటాం. ఏమిటి ఋషుల వాక్యాలు అవి, వాళ్ళ ధ్యానం నుంచి వచ్చింది. ఇప్పుడు కూడా పూజల్లో మన స్కూల్ కాలేజీల్లో ఇవి ప్రార్థనా శ్లోకాలు అయిపోయింది. సత్యమేవ జయతే పార్లమెంట్ బిల్డింగ్ మీద ఉంది, అది ఉపనిషత్తులు బృహదారణ్యక ఉపనిషత్తులో వచ్చింది. ఓకే. సహవీర్యం కరవావహై ఐఏఎస్ ముసోరి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ మోటో ఏమిటి, సహవీర్యం కరవావహై, ఋగ్వేదం నుంచి వచ్చింది. సో ఏ విధంగా వేదాల నుంచి మనకి ఇది వచ్చిందో స్వామీజీ ఒక ఉపదేశాలు ఉపన్యాసాలు మనకి మళ్ళా అది ఇదవుతాయి, స్పందిస్తాయి, టచ్ అవుతాయి. నేను ఒక శ్రీలంకకు వెళ్ళినప్పుడు అవకాశం ఉండింది. స్వామీజీ ఏ ఉపన్యాసం ఇచ్చారో శ్రీలంక జాఫ్నా ఒక గ్రామంలో, హిందూ కాలేజ్ ఆఫ్ జాఫ్నా అని ఉంది. దీనికి ముందు స్వామీజీ ఇచ్చింది. మెడ్రాస్కి వచ్చే ముందు కొలంబోకి వెళ్ళారు. అవును, అక్కడ ఆ భవనం, ఆ బిల్డింగ్ కూడా ఇప్పుడు ఉంది. ఓకే. స్వామీజీ విగ్రహాన్ని పెట్టి వివేకానంద ఇక్కడ ఈ ఉపన్యాసం ఇచ్చారని. జస్ట్ ఆ ఉపన్యాసం చదువుతూ అక్కడ నించుంటే చాలు తెలుస్తుంది మనకి స్వామీజీ ఇక్కడ నుంచి మనకు కూడా మాట్లాడుతున్నారు. 120 సంవత్సరాలు అయిపోయింది, బట్ ది పవర్ ఈస్ ఆల్వేస్ కానీ దేర్. చాలా ఒక అద్భుతం కదా అది. చాలా మంది చెప్తూ ఉంటారు అక్కడికి వెళితే ఆ ఫీల్ అవుతాం, స్వామీజీ మనతోనే చెప్తున్నారు, ఆ వర్డ్స్ అన్ని మనకి బ్రెయిన్లో వస్తూ ఉంటాయి. నిజంగా ఉపన్యాసం చదివి అక్కడికి వెళితే నిజంగా చదవాలి. ఉదాహరణ కన్యాకుమారికి చదవకుండా వెళ్తారు, టూరిస్ట్ స్పాట్ కింద వెళ్ళిపోతారు. దయచేసి చదవండి. ఒక 2 చాప్టర్సే ఉన్నాయి కన్యాకుమారి ధ్యానం. ఓకే. తెలుగులోనూ ఉన్నాయి, ఆంగ్ల భాషలో ఉన్నాయి, అన్ని భాషల్లోనూ ఉన్నాయి. వెళ్ళి అక్కడ ఒక అరగంట సేపు కూర్చోండి. స్వామీజీ 3 రోజులు కూర్చున్నారు, మీరు 30 నిమిషాలు కూర్చోండి, ధ్యానం చేయండి. అప్పుడు మీలో ఒక స్వామీజీ ఆశీర్వాదం, ఆ ఒక చేతనం కలుగుతుంది, మీ ఒక అవేర్నెస్ వస్తుంది. ఈ విధంగా మై ప్లాన్ ఆఫ్ క్యాంపెయిన్ ఉపన్యాసంలోనే మనకి ఎంతో సంవత్సరాల కొద్దీ రీసెర్చ్ చేయొచ్చు, దాని గురించి మాట్లాడుకోవచ్చు, ఆచరించవచ్చు. రైట్ అండి, ధన్యవాదాలు స్వామి.